గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ ద హిందూ ఎనాలిసిస్. ఈ రోజు హిందూ ఎనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్ నాన్న. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ జస్ట్ 40,000 నుంచే మొదలవుతుంది. స్పెషల్ ఫీ కోవిడ్ ఫీ డిస్కౌంట్ మీకు 15th జూలై వరకు వ్యాలిడ్ ఉండడం అనేది జరిగింది. సో ఈ లోపే జాయిన్ అవ్వండి. లైఫ్ టైం వ్యాలిడిటీతో ఉన్నటువంటి కోర్స్. అన్నింటికంటే ఇంపార్టెంట్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ అండి. కరెంట్ అఫైర్స్ మాన్స్టర్ అని భావిస్తారు, బట్ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ మీకు చాలా ఈజీ అయిపోతుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. ఒకటి మాత్రం మీకు గ్యారంటీ ఇస్తాను, మీరు జాయిన్ అయిన తర్వాత 6 months మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇవ్వండి, సరిపోతుంది. సో ట్రస్ట్ మీ, మీరు మీరు నేర్చుకోవడమే కాదు, వేరే వాళ్ళకి చెప్పేంత స్థాయికి కూడా మీరు ఎదుగుతారు. విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్, దట్ ఈస్ ఫర్ షూర్. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ జస్ట్ 5,000 మాత్రమే ఉంది. 15th జూలై తర్వాత 7,000 అవ్వబోతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో ఉన్నటువంటి కోర్సు. ఆలోచించండి, కాంప్రహెన్సివ్గా కరెంట్ అఫైర్స్ మీకు కవర్ అవుతుంది. ఎడ్యుకేషన్ మీద పెట్టేటటువంటి ఖర్చు ఎక్కడికి పోదమ్మా, మీకే అది చాలా ఉపయోగపడుతుంది అని నమ్మండి. అండ్ సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ మీకు ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో, ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో ఉంటుంది. బేసిక్స్ నుంచి, పునాదుల నుంచి, లోతుల నుంచి మొదలుపెట్టి పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. మీరు జాయిన్ అయ్యే ముందే మీకు అసలు యూపీఎస్సీ గురించి ఏమీ తెలియదు అని మైండ్లో పెట్టుకునే ఫ్యాకల్టీ గ్రాస్ రూట్స్ నుంచి మీకు చెప్పడం అనేది జరుగుతుంది. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ ఉంటుంది. మీరు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు డీటెయిల్డ్గా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఓపిక్గా విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైం, ఇన్ డెప్త్ కవర్ చేయడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇస్తున్నటువంటి కోర్సు. మీకు ఉద్యోగం వచ్చినంత వరకు మీకు మేము అందుబాటులో ఉంటాం. యూపీఎస్సీ ఇన్ఫినిటీ జాయిన్ అయితే మీకు ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, బ్యాంక్, ఐబీపీఎస్, ఆర్ఆర్బీ అన్నీ మీకు ఎక్స్ట్రా సిలబస్ కూడా డీటెయిల్డ్గా నాబార్డ్, ఆర్బీఐ గ్రేడ్ బి ఎక్స్ట్రా సిలబస్ కూడా కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో కంప్లీట్ గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ అనేది మీకు ఒక్కసారి అయిపోవడం అనేది జరుగుతుంది. వితౌట్ టేకింగ్ ఏ సింగిల్ పెన్నీ ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా మీకు కవర్ చేస్తాం. అర్థమైందా? సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది. ఎవ్రీడే మీకు క్వశ్చన్ ఇస్తారు, మీరు దానికి ఆన్సర్ రాస్తే రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కరెక్ట్ చేసి మీకు కన్స్ట్రక్టివ్ ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ 5,000 per month అండి, ఆ ఇన్స్టాల్మెంట్స్ కట్టేటటువంటి ఆప్షన్ కూడా మీకు ఉంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి అమ్మా, మీ నమ్మకం అసలు ఒమ్ము కాదు. డీటెయిల్డ్గా మనం నేర్చుకుంటాము. అండ్ యూపీఎస్సీ హిస్టరీ కోర్సు వండర్స్ చేస్తుంది, ట్రస్ట్ మీ. యూపీఎస్సీ హిస్టరీ నా తాలూకా డెమో క్లాసులు విని, ట్రయల్ క్లాసులు, అదే శాంపుల్ వీడియోస్ చూసిన తర్వాతే జాయిన్ అవ్వండి. నేనే కథల రూపంలో చెప్తాను. ఏన్షియంట్, మిడివల్, మోడర్న్, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, వీటి తాలూకు ఎక్స్ట్రా నోట్స్ ఇవన్నీ మీకు కంప్లీట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రెజెంట్ రికార్డెడ్ జస్ట్ 5,000 రూపీస్కే అందిస్తున్నాము. సో ఇది మీకు 15th జూలై తర్వాత 7,000 అయిపోతుంది. సో ఈలోపే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మరి ఈరోజు హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేద్దాం. జాగ్రత్తగా వినండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా. ఇన్ ఏ బ్లో టు ఆలీ, నేపాల్ సుప్రీంకోర్ట్ డైరెక్ట్స్ దెయూబా టు బి అపాయింటెడ్ ప్రైమ్ మినిస్టర్. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మా. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకున్నాను. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మాట్లాడుకుంటాం, చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. సో మనం ఎక్కువగా గమనించాల్సింది ఏంటి అంటే, ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్, మన పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి, మనకి ఆనుకుని ఉండేటటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ పొలిటికల్ సిస్టమ్ అనేది ఎలా ఉంది, ఎకనామిక్ సిస్టమ్ అనేది ఎలా ఉంది, వీటన్నిటిని మనం జాగ్రత్తగా గమనించాలి. అందుకే చైనాలో ఏ డెవలప్మెంట్స్ అయినా దగ్గరగా చూడాలి. మనకి నేపాల్లో కానీ, లేకపోతే మయన్మార్ పొలిటికల్ క్రైసిస్ గురించి కానీ, శ్రీలంక డెట్ ట్రాప్ కానీ, లేకపోతే మాల్దీవ్స్లో ఇండియా అవుట్ క్యాంపెయిన్ కానీ, వీటన్నింటి గురించి, లేకపోతే మనం పాకిస్తాన్లో జరిగేటటువంటి ఇష్యూస్ గురించి కానీ, డొమెస్టిక్ వైలెన్స్ బిల్ రీసెంట్గా రిజెక్ట్ చేశారు మన పాకిస్తాన్లో, ఇవన్నీ డీటెయిల్డ్గా మనం ఎప్పుడు ఫోకస్డ్గా ఉండాలి. మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుసుకోకపోతే ఎప్పుడు ఏ థ్రెట్ మన వైపు వచ్చి పడుతుందో మనకి తెలీదు. సో మన కంట్రీ యొక్క స్టెబిలిటీ అనేది సరిగ్గా ఉండాలి అంటే మన చుట్టుపక్కల ఉండేటటువంటి కంట్రీస్లో కూడా స్టేబుల్ ఎన్విరాన్మెంట్ అనేది ఉండాలి. సో ఇప్పుడు నేపాల్లో మనం గత ఈజీగా ఒక 9-10 months నుంచి నేను హిందూ అనాలిసిస్లో ఈ పర్టిక్యులర్ టాపిక్ని చెప్తా ఉన్నాను. బట్ ఈసారి ఇంకాస్త ఒక స్ట్రాంగ్ ఈవెంట్ అనేది జరిగింది. ఏంటి అంటే, ఇప్పటి వరకు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి కేపీ శర్మ ఆలీ ఎవరైతే ఉన్నారో ఆయన తీసేసి ఒక కొత్త వ్యక్తిని, దెయూబా అనేటటువంటి వ్యక్తిని, మిస్టర్ దెయూబా అనేటటువంటి వ్యక్తిని ప్రైమ్ మినిస్టర్ చేయండి అని చెప్పి నేపాల్ సుప్రీంకోర్టు చెప్పింది. సో ఈ పరిస్థితి దృష్ట్యా కంప్లీట్గా అసలు ఏం జరుగుతుంది నేపాల్లో డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి నేర్చుకుందాం, ఈజీగా అర్థమవుతుంది చూడండి. సో ఈ ఆర్టికల్ని అర్థం చేసుకునే ముందు మనం నేపాల్ యొక్క పాలిటీ గురించి తెలుసుకోవాలి. నేపాల్ యొక్క పొలిటికల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో మొదట అర్థం చేసుకోవాలి. ముందు బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా వెళ్దామండి. నెమ్మదిగా మాట్లాడుకుందాం, డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం, జాగ్రత్తగా వినండి. నేపాల్ యొక్క పాలిటీ లేదా పొలిటికల్ స్ట్రక్చర్.
నేపాల్ యొక్క పాలిటీ మనం గమనిస్తే ఇట్ ఈస్ ఎ ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్. ఏంటండి? ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్. 3 పదాలు వాడాం. చాలా చాలా ఇంపార్టెంట్ పదాలండి. ఫెడరల్ అంటే ఏంటి? సో ద పవర్ విల్ బి షేర్డ్ బిట్వీన్ బోత్ సెంటర్ అండ్ స్టేట్. సెంటర్ అండ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్స్ లేదా కొన్ని దగ్గరలో ప్రావిన్సెస్ కూడా అంటాం. సో అక్కడ ఏం జరుగుతుంది, మనకి పవర్ అనేది షేర్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇఫ్ యు గివ్ లెజిస్లేటివ్ పవర్స్ ఈవెన్ టు ద స్టేట్ గవర్నమెంట్, చట్టాలు చేసేటటువంటి అధికారాన్ని నువ్వు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఇచ్చావు అనుకో, దట్ ఈజ్ ఫెడరల్ గవర్నమెంట్ అంటాం. ఓన్లీ ఎగ్జిక్యూటివ్ పవర్ ఇచ్చి అంటే ఇంప్లిమెంట్ పైన ఒకడు చట్టాలు చేస్తాడు, ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మాత్రమే రాష్ట్రాలకు ఇచ్చాం అనుకోండి, దట్ ఈజ్ యూనిటరీ గవర్నమెంట్ అంటాం. యూనిటరీ గవర్నమెంట్ లో ఓన్లీ నేషనల్ గవర్నమెంట్ మాత్రమే ఉంటుంది. ఓన్లీ నేషనల్ గవర్నమెంట్ విల్ ఫార్ములేట్ లాస్, చట్టాలు అది మాత్రమే చేస్తుంది. బట్ కానీ ఇంప్లిమెంటేషన్ ఎవరు చేస్తారు? స్టేట్స్ చేయడం అనేది జరుగుతుంది. సో అది యూనిటరీలో ఉంటుంది. మన ఇండియా ఈజ్ ఎ బెటర్ ఎగ్జాంపుల్ ఫర్ ఫెడరల్ నేషన్, రైట్? సో బోత్ సెంటర్ కి అండ్ స్టేట్స్ కి పవర్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. డెమోక్రటిక్ అంటే ఏంటి? పవర్ అనేది ఎవరి చేతుల్లో ఉంటుంది? డెమోక్రటిక్ నేషన్స్ లో మన తాలూకా పీపుల్ ఎవరైతే ఉంటారో ప్రజల చేతుల్లో ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ రిపబ్లిక్ అంటే ఏంటి? పబ్లిక్ ద్వారా ఎన్నికైనటువంటి రిప్రజెంటేటివ్స్ పరిపాలిస్తారండి ఒక రిపబ్లిక్ నేషన్ లో. పబ్లిక్ ద్వారా అంటే పీపుల్ ద్వారా ఎన్నికైనటువంటి రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిపాలించడం అనేది జరుగుతుంది. రిప్రజెంటేటివ్ ఈజ్ ఏ వైడ్ ద మోస్ట్ వైడర్ టర్మ్ అండి ఇన్ పొలిటికల్ టెర్మినాలజీ. బికాజ్ రిపబ్లిక్ కి చాలా నేమ్స్ ఉంటాయి. ఒకటి, పవర్ అనేది పబ్లిక్ ద్వారా పీపుల్ ద్వారా ఎన్నికైనటువంటి రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో రిప్రజెంటేటివ్స్ ద్వారా ఉండడం అని కొంతమంది అంటారు. కొన్నిసార్లు ఏమంటాము అంటే, సో పవర్ అనేది ద అల్టిమేట్ పవర్ లైస్ ఇన్ ఏ బుక్, దట్ ఈజ్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం చేతిలో అల్టిమేట్ పవర్ ఉంటే దాన్ని ఒక వ్యక్తి చేతిలో కానీ ఒక వ్యవస్థ చేతిలోని కానీ కాకుండా ఒక రాజ్యాంగం చేతిలో అల్టిమేట్ పవర్ ఉందనుకోండి, దాన్ని రిపబ్లిక్ అని చెప్పి కూడా కొంతమంది అంటారు. సో ఒక ఎలక్టెడ్ హెడ్ ఉంటే దాన్ని రిపబ్లిక్ అని చెప్పి అనడం అనేది కూడా జరుగుతుంది. సో నేపాల్, సో జస్ట్ లైక్ ఇండియా, ఇట్ ఈస్ ఎ ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్. సో ఇది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. నేపాల్ గురించి కొన్ని సమ్ అదర్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. నేపాల్ ఏదైతే ఉంటుందో, నేపాల్ ఈజ్ ద ఓన్లీ కంట్రీ విత్ ఎ నాన్ రెక్టాంగులర్ ఫ్లాగ్ అండి. నేపాల్ యొక్క ఫ్లాగ్ నాన్ రెక్టాంగులర్ గా ఉండదు. ఓన్లీ కంట్రీ, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేపాల్ అంత చిన్నగా ఉంటుందా? నేపాల్లో ఆల్మోస్ట్ 80 ఎథ్నిక్ గ్రూప్స్ ఉండడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు 123 లాంగ్వేజెస్ మాట్లాడతారండి నేపాల్లో. అండ్ నేపాల్ ఈజ్ ద బర్త్ ప్లేస్ ఫర్ ద లార్డ్ గౌతమ్ బుద్ధ. గౌతమ బుద్ధుడు ఎక్కడ పుట్టాడో నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. లార్డ్ గౌతమ బుద్ధ, వి కాల్ హిమ్ యాజ్ ద లైట్ ఆఫ్ ఏషియా అంటాం కదా. బుద్ధుడు పుట్టినటువంటి పవిత్ర స్థలం ఏంటి? నేపాల్. సో కరెక్ట్ గా ఎక్కడ పుట్టాడో నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయాలి. ఓకేనా? రైట్. సో అయితే నేపాల్ మనకి బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించేటప్పుడు బ్రిటిష్ ఇండియాకి దాంతోపాటు చైనాకి మధ్యలో ఒక బఫర్ స్టేట్ గా నేపాల్ అనేది పనిచేసేది. సో మన భారతదేశానికి స్వాతంత్రం రాకముందు చాలా ముందే 1923లో ఒక ట్రీటీ జరగడం అనేది జరిగింది. నేపాల్ మొనార్క్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండ్ దాంతోపాటు మన బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ ట్రీటీ ప్రకారంగా నేపాల్కి స్వాతంత్రం రావడం అనేది జరిగింది. తర్వాత చాలా చాలా పొలిటికల్ టర్మాయిల్ అనేది నడిచింది. ఒకవైపు ఇండియా వైపు నుంచి ఒక డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్, మనకి ఇండియా ఉందా, ఇండియా నుంచి డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి చలాయించాయి, అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసాయి. అటువైపు నుంచి పైనుంచి చైనా యొక్క కమ్యూనిస్ట్ ప్రభావం అనేది ఉండేది. మావోయిజం అంటాం. అంటే మావో ఎవరైతే ఉంటారో మన తాలూకా పేరు, హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనా. సో ఈయన తాలూకా ప్రభావం ఈ కంట్రీ మీద, నేపాల్ మీద, భూటాన్ మీద, వీటి మీద చాలా ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. అండ్ ఈవెన్ మన వెస్ట్ బెంగాల్ ఏదైతే ఉంటుందో వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో ఇక్కడ ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. సో ఈ పొలిటికల్ టర్మాయిల్ అంతా గెలుచుకొని లాస్ట్ కి నేపాల్ రీసెంట్ గా 2015లో తన కాన్స్టిట్యూషన్, తన రాజ్యాంగం ఏదైతే ఉంటుందో తన రాజ్యాంగాన్ని ప్రొముల్గేట్ చేయడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ద రీసెంట్ కాన్స్టిట్యూషన్ అడాప్టెడ్ బై నేపాల్. అర్థమైందా? తన కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో దాన్ని అడాప్ట్ చేసుకోవడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు న్యూస్ లోని దీని గురించి బ్యాక్గ్రౌండ్ మాట్లాడదాం. చూడండి, నవంబర్ 2017 నవంబర్ నేపాల్లో ఎలక్షన్స్ అనేవి జరిగినాయి. నేపాల్లో ఎన్నికలు అనేవి జరగడం అనేది జరిగింది. ఈ ఎన్నికల్లో భాగంగా ఎవరిని ఎన్నుకున్నారు అంటే 275 మెంబర్స్ ఉన్నటువంటి ప్రతినిధి సభ ఏదైతే ఉందో ప్రతినిధి సభ ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. వాట్ ఈస్ దిస్ ప్రతినిధి సభ? మన ఇండియాలో ఎలా అయితే ద ఎపెక్స్ లా మేకింగ్ బాడీ
లోక్సభ అవ్వడం అనేది జరుగుతుందో, నేపాల్‌లో ప్రతినిధి సభ అవ్వడం అనేది జరుగుతుంది. సో, దిస్ ప్రతినిధి సభ ఎంతకాలం ఇది చేయాలి? 275 మెంబర్స్ ఎంతకాలం అండి పరిపాలించాలి నేపాల్‌ని? 5 ఇయర్ టర్మ్ కోసం పనిచేయాలి. 5 సంవత్సరాలు వీళ్ళకి టర్మ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఎప్పుడైతే నవంబర్ 2017 తర్వాత ఎలక్షన్స్ అనేవి జరిగినాయో, పోస్ట్ పార్టీ ఎలియన్స్ అనేది ఒకటి స్టార్ట్ అయింది. ఆ పోస్ట్ పార్టీ ఎలియన్స్‌లో ఎవరెవరు కలిసారు అంటే పీఎం ఆలీ ఎవరైతే ఉంటారో, కేపీ శర్మ ఆలీ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క సిపిఎన్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ ఏదైతే ఉంటుందో అది, దాంతోపాటు ప్రచండ గ్రూప్ ఏదైతే ఉంటుందో, ప్రచండ అనేటటువంటి ఇంకొక ఇంపార్టెంట్ పొలిటీషియన్, ఈయన యొక్క కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్, ఈయనకి ఒక సిపిఎన్ ఉంది కానీ బ్రాంచ్ వేరు ఏంటంటే మావోయిస్ట్ సెంటర్ అనేటటువంటి బ్రాంచ్. ఈ టూ పార్టీస్ అనేవి కలిసి ఒక కొత్త పార్టీకి పురుడు పోయడం అనేది జరిగింది, పుట్టుకు రావడం అనేది జరిగింది. ఏంటి ఆ పార్టీ సరి? నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీ ఎన్సిపి పుట్టడం అనేది జరిగింది. ఏం చెప్పుకున్నాము? సిపిఎన్ యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ అండ్ ప్రచండ గారి యొక్క సిపిఎన్ దట్ ఈస్ మావోయిస్ట్ సెంటర్ పార్టీ ఏదైతే ఉంటుందో ఈ రెండు కలిసి నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే ఉంటుందో అది ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. సో పోస్ట్ పార్టీ ఎలియన్స్ అనేది వచ్చింది, వీళ్ళకి మెజారిటీ అనేది రావడం అనేది జరిగింది, వీళ్ళకి రైట్ కాన్ఫిడెన్స్ ఉంది. సో వీళ్ళు గవర్నమెంట్ ను ఫార్ములేట్ చేసుకోగలిగారు. గవర్నమెంట్ ఫార్ములేట్ చేసుకున్న తర్వాత ప్రైమ్ మినిస్టర్ గా ఎవరు ఉండాలి అనే ప్రశ్న ఏర్పడింది. సో ఈ రెండు ఫ్యాక్షన్స్ కలిసి ప్రైమ్ మినిస్టర్ గా ఎవరు నిర్మించుకున్నారు? కేపీ శర్మ ఆలీ, సిపిఎన్ యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ యొక్క లీడర్ అయినటువంటి ప్రైమ్ మినిస్టర్ ఆలీ ఎవరైతే ఉన్నారో కేపీ శర్మ ఆలీ, ఈయన్ని ప్రైమ్ మినిస్టర్ గా పెట్టుకోవడం అనేది జరిగింది, ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. కానీ ఈ కేపీ శర్మ ఆలీ ఏం చేశారు? సో ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత తన వే ఆఫ్ గవర్నెన్స్ అనేది కంప్లీట్ గా చేంజ్ చేశారు. ముందు అందరితో కలిసి పనిచేస్తానని చెప్పినటువంటి ఈయన ఎవరితో కలవకుండా మానేయడం అనేది జరిగింది. సో ఆయన తీసుకున్నటువంటి డెసిషన్స్ లో పార్టీని సంప్రదించకపోవడం, ఆయన యూనిలాటరల్ గా డెసిషన్స్ తీసుకోవడం, ఇవన్నీ జరగడం అనేది జరిగింది. దీనివల్ల ప్రచండ గారు ఎవరైతే ఉన్నారో మన తాలూకు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ మనకి మావోయిస్ట్ సెంటర్ ఉన్నటువంటి సిపిఎన్ లీడర్ అయినటువంటి ప్రచండ ఎవరైతే ఉన్నారో ఆయన అండ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ హూ బిలాంగ్స్ టు దిస్ పర్టికులర్ యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ దట్ ఈస్ పిఎం మాధవ్ కుమార్ అంటాం. సో ఆయన ఎవరైతే ఉన్నారో దోస్ టూ పీపుల్ ఈ తాలూకా ఎన్సిపి నుంచి బయటకు వచ్చేయడం అనేది జరిగింది. నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి బయటకు ఎవరెవరు వచ్చేసారైతే ఇక్కడ రాస్తున్నాను చూడండి, ప్రచండ అండ్ మాధవ్ వర్మ వీళ్ళిద్దరూ బయటకు వచ్చేసారు. వీళ్ళు ఒక రైవల్ ఫ్యాక్షన్ ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఎవరికి ఎగనెస్ట్ గా? మన తాలూకు కేపీ శర్మ ఆలీ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఎగనెస్ట్ గా. సో వీళ్ళు ఏంటి ఎలిగేషన్స్ అనేవి పెట్టారు? మీకు రీసెంట్ గా గమనిస్తే రీసెంట్ గా ఇండియాకి నేపాల్కి మధ్య కాలాపాని ఇష్యూ అనేది జరగడం అనేది జరిగింది. కాలాపాని లిపులేక్ ఇష్యూ ఏదైతే ఉంటుందో అది జరగడం అనేది జరిగింది. సో నేపాల్ కి ఇండియాకి అప్పటి వరకు కార్డియల్ రిలేషన్స్ ఉండేవండి. ఎవరికి? ఇండియాకి నేపాల్కి మధ్య మంచి రిలేషన్స్ అనేవి ఉండేవి. కానీ ఈ తాలూకా ఇతను ఎవరైతే ఉన్నారు కేపీ శర్మ ఆలీ ఎవరైతే ఉన్నారో ఆయన చేసినటువంటి ఒక పని వల్ల కొత్త మ్యాప్ రిలీజ్ చేయడం, ఇండియాకి ఎగ్నెస్ట్ గా అగ్రెసివ్ గా వెళ్ళడం, చైనాతో చేతులు కలపాలని చూడడం, కోవిడ్-19 పాండమిక్ పెరిగినప్పుడు ఇండియాని క్రిటిసైజ్ చేయడం, ఇండియాతో బార్డర్స్ షేర్ చేసుకోవడం వల్ల కోవిడ్-19 కేసెస్ పెరిగిపోతున్నాయి నేపాల్లో అని చెప్పి ఇండియాతో ఎప్పుడు గొడవ పెట్టుకోవడానికి, చిచ్చు పెట్టుకోవడానికి చూసేవాడు ఈయన. సో అదేదైతే ఉందో ఆ కాలాపాని ఇష్యూ విషయంలో కూడా ఎప్పుడైతే మ్యాప్స్ అనేవి తీసుకొచ్చారో మ్యాప్స్ తీసుకొచ్చే ముందు మాకు సంప్రదింపులు జరపాలి కదా, పార్టీతో సంప్రదింపులు జరపలేదు అని చెప్పి ఈ ప్రచండాస్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఎలిగేషన్స్ అనేవి చేశారు. జూలై 2020 నాటికి టెన్షన్స్ విపరీతంగా ఈ రెండు రైవల్ ఫ్యాక్షన్స్ మధ్య పెరగడం అనేది జరిగింది. ఇంకా అగ్నికి ఆజ్యం పోస్తూ లాస్ట్ ఇయర్ జూన్ టు డిసెంబర్ మధ్యలో మన తాలూకా కేపీ శర్మ ఆలీ ఎవరైతే ఉన్నారో ఈయన ఇంకొక డెసిషన్ తీసుకున్నారు. ఏంటి ఆ డెసిషన్ అంటే మినిస్టీరియల్ అపాయింట్మెంట్స్ చేశారు. సో ఆయన క్యాబినెట్ అనేది అనౌన్స్ చేయడం అనేది జరిగింది. అనౌన్స్మెంట్ లో పార్టీతో ఎటువంటి నిర్ణయం, పార్టీతో ఇప్పుడు ఒక మినిస్టర్, ఇప్పుడు మొన్న రీసెంట్ గా బీజేపీ పార్టీ మన నరేంద్ర మోడీ గారు క్యాబినెట్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కంప్లీట్ గా రీషఫిల్ చేశారు. రీషఫిల్ చేసినప్పుడు కంప్లీట్ గా ఆయన మన తాలూకా అమిత్ షా గారితోనూ, రాజ్నాథ్ సింగ్ తోనో, నిర్మలా సీతారామన్ గారితోనో ఒక గ్రూప్ తో మాట్లాడడం, పార్టీ ప్రముఖులతో మాట్లాడి చర్చలు జరపడం అనేది తప్పకుండా జరుగుతుంది. బట్ ఈయన పార్టీలో ఎవరితోని చర్చలు జరపకుండా యూనిలాటరల్ గా ఆయన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనౌన్స్ చేయడం అనేది ఈ ప్రచండ అండ్ దాంతోపాటు మాధవ్ వర్మ ఫ్యాక్షన్ కి ఇంకా కోపం తెప్పించడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఎప్పుడైతే ఈ ఇద్దరి మధ్య ఇది ఏర్పడడం అనేది జరుగుతుందో, ఈ రెండు ఫ్యాక్షన్స్ గా ఎప్పుడైతే ఈ పార్టీ విడిపోవడం అనేది జరిగిందో, దెన్ వాట్ హ్యాపెండ్? మన తాలూకు కేపీ శర్మ ఆలీకి అర్థం అవుతుంది. సో పార్టీలో చాలా మంది నాకు దూరం అయిపోతున్నారు, సో ఇట్ ఈస్ ద టైం అని చెప్పి ఈయన ఏం చేశారు అంటే ఆయన తాలూకా ప్రతినిధి సభ ఏదైతే ఉంటుందో ప్రతినిధి సభని డిజాల్వ్ చేయడం అనేది జరిగింది. ఏం చేశారమ్మా?
ప్రతినిధి సభ ఏదైతే ఉంటుందో ప్రతినిధి సభని డిజాల్వ్ చేశారమ్మా. రీసెంట్గా కదా. సో దీని మీద చాలా క్రిటిసిజం అనేది వచ్చింది. కేపీ శర్మ ఓలీ ప్రెసిడెంట్కి డిజాల్వ్ చేయడానికి తన తాలూకా సజెషన్ చెప్తే ప్రెసిడెంట్ డిజాల్వ్ చేశారు. సో చాలా క్రిటిసిజం అనేది రావడం అనేది జరిగింది. ఒక ఇంట్రా పార్టీ ఫెయిల్యూర్, పార్టీలో 2 సెక్షన్స్ విడిపోవడం, వాళ్ళలో సఖ్యత లేకపోవడం వల్ల ఇట్ లెడ్ టు డిజల్యూషన్ ఆఫ్ పీపుల్ మ్యాండేట్. ప్రజలు ఎప్పుడు ఓటేశారని చెప్పాము, 2017లో తమ ఓటును తెలియజేశారని, తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పాం. సో ఎప్పటి వరకు పాటించాలి మ్యాండేట్? ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏంటి, మీరు మమ్మల్ని 2017 నుంచి 5 సంవత్సరాలు పరిపాలించండి అయ్యా అని చెప్పారు. కానీ పార్టీ ఇంట్రా పార్టీ ఫెయిల్యూర్ వల్ల ఏం జరిగింది, పీపుల్ మ్యాండేట్ ఏదైతే ఉంటుందో అది అండర్మైన్ అవ్వడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ఎ థ్రెట్ టు డెమోక్రసీ ఇజంట్ ఇట్? ప్రజలే కదా ప్రభువులు ప్రజాస్వామ్యంలో. కానీ ఏం జరిగింది, డెమోక్రసీకి పెద్ద థ్రెట్ ఏర్పడడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఏ బ్లాట్ ఇన్ నేపాల్ పాలిటిక్స్. నేపాల్ యొక్క రాజకీయ పరిస్థితులలో కూడా ఇది ఒక చిన్న మచ్చలా కూడా ఉండిపోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో మొదటిసారి కేపీ శర్మ ఓలీ ఎవరైతే ఉన్నారో ఈయన ఏం చేశారు, పార్టీని డిజాల్వ్ చేయడం అనేది జరిగింది. పార్టీని డిజాల్వ్ చేసిన తర్వాత సుప్రీం కోర్టులో చాలా పిటిషన్స్ అనేవి ఇదే కేపీ శర్మ ఓలీ అలా ఎలాగా ఒక ఇంట్రా పార్టీ ఫెయిల్యూర్ వల్ల ఎలాగ అలా డిజాల్వ్ చేసేస్తారు పీపుల్ మ్యాండేట్ ని అంటే, సుప్రీం కోర్టు ఎక్కడైనా కోర్ట్స్ దే ఆర్ అప్హెల్డర్ ఆఫ్ దేర్ పొలిటికల్ సిస్టమ్ కదా. కోర్ట్స్ ఏం చెప్పడం, సుప్రీం కోర్టు ఏం చెప్పడం అనేది జరిగింది అంటే కేపీ శర్మ ఓలీ చేసింది తప్పు, సో అర్జెంటుగా మళ్ళీ ప్రతినిధి సభ అనేది కన్వీన్ అవ్వాలి, మళ్ళీ మీట్ అవ్వాలి అని చెప్పడం అనేది జరిగింది. సో మళ్ళీ ప్రతినిధి సభ మీట్ అయింది. ప్రతినిధి సభలో మళ్ళీ ఏం చేశారు, కాన్ఫిడెన్స్ మోషన్ ఏదైతే ఉంటుందో అది జరపడం అనేది జరిగింది. ఈ కాన్ఫిడెన్స్ మోషన్ ఎప్పుడైతే ఇది చేయడం అనేది జరిగిందో, కదపడం అనేది జరిగింది, ఇష్యూ చేయడం అనేది జరిగిందో, మన తాలూకా కేపీ శర్మ హీ లాస్ట్ హిజ్ కాన్ఫిడెన్స్. తన తాలూకా అవిశ్వాస తీర్మానం పెట్టారు. దానిలో కేపీ శర్మ ఓలీకి సరైనటువంటి మెజారిటీ లేదని తేలడం అనేది జరిగింది. బట్ స్టిల్ కేపీ శర్మ ఓలీ ఎవరైతే ఉన్నారో ఈయన్ని ఒక కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్గా కంటిన్యూ చేయడం అనేది జరిగింది. బట్ ఈయన ఏం చేశారు, ఇంకా కరెక్ట్ మెజారిటీ లేదని చెప్పి సెకండ్ టైం మళ్ళీ డిజాల్వ్ చేయడం అనేది జరిగింది. సెకండ్ టైం డిజాల్వ్ చేశారు. మనం May 22న సెకండ్ టైం ఈయన ప్రతినిధి సభను డిజాల్వ్ చేయడం అనేది జరిగింది. ప్రెసిడెంట్కి చెప్పారు డిజాల్వ్ చేయమని. సో ప్రెసిడెంట్ డిజాల్వ్ చేయడం అనేది జరిగింది. సో మళ్ళీ సుప్రీంకోర్టు ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. ఈసారి మరి ఛాన్స్ ఇవ్వాల కేపీ శర్మ ఓలీకి. ఏం చెప్పింది, కేపీ శర్మ ఓలీ షుడెంట్ బి కంటిన్యూడ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్. సో ఒక కొత్త వ్యక్తిని ప్రైమ్ మినిస్టర్ గా నియమించాలి అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైంది? సో అది మనకి న్యూస్ లోకి రావడం అనేది జరిగింది. ఇంత నాటకీయమైనటువంటి పరిమాణాలు ఏ రాజకీయ పరిస్థితులు, ఎటువంటి పొలిటికల్ ఈవెంట్స్ లో అయినా చోటు చేసుకుంటాయి. మామూలుగా మన ఇండియాలో కూడా ఇలాంటి విషయాలు చాలా జరగడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఒకసారి ఎగ్జాక్ట్ గా ఆ క్రొనాలజీ ఆఫ్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి హిందూ వాళ్ళు ఒక మంచి ఇన్ఫోగ్రాఫిక్స్ ద్వారా ఇవ్వడం అనేది జరిగింది. ఒక్కసారి టకటక డిస్కస్ చేద్దాం, చూడండి. సో ఇక్కడ చూడండి నాన్న, December 20, 2020 ఏం జరిగింది, ఫాలోయింగ్ రిఫ్ట్ ఇన్ ద నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ. నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీలో రిఫ్ట్ ఎప్పుడైతే జరిగిందో, నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ మళ్ళీ 2 ఫ్యాక్షన్స్ గా ఎప్పుడైతే విడిపోయిందో, అప్పుడు ప్రైమ్ మినిస్టర్ కేపీ శర్మ ఓలీ ఎవరైతే ఉన్నారో ఈయన డిజల్యూషన్ ఆఫ్ పార్లమెంట్ ని రికమెండ్ చేయడం అనేది జరిగింది. పార్లమెంట్ డిజాల్వ్ అయిపోవాలి అని చెప్పి ప్రెసిడెంట్ కి రికమెండ్ చేశారు. సో ఆయన రికమెండేషన్ ప్రకారం బిద్యాదేవి భండారి ఎవరైతే ఉన్నారో ఆయన నేపాల్ ప్రెసిడెంట్ అయినటువంటి ఆయన పార్లమెంట్ ని డిజాల్వ్ చేసేసారు. February 23, 2021 నేపాల్ సుప్రీం కోర్టు ఏం చెప్పింది, ఇట్ రివర్సెస్ ద డెసిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ యొక్క డెసిషన్ ని రివర్స్ చేయడం అనేది జరిగింది. సో ఒక ఇంట్రా పార్టీ ఫెయిల్యూర్ వల్ల ఎటువంటి ఎమర్జెన్సీ లాంటి సిచ్యువేషన్స్ రాలేదు కదా మీరు డిజాల్వ్ చేయడానికి. ఒక ఇంట్రా పార్టీ ఫెయిల్యూర్ వల్ల మీరు ఎలా డిజాల్వ్ చేస్తారు, పీపుల్ మ్యాండేట్ ని ఎలా అండర్మైన్ చేస్తారు? ఇట్ ఈస్ ఎ బ్లాట్ ఇన్ డెమోక్రసీ కదా, ఇట్ ఈస్ ఎ బ్లాట్ ఇన్ నేపాల్ పాలిటిక్స్ కదా, అలా చేయకూడదు అని చెప్పి సుప్రీం కోర్టు చెప్పడం అనేది జరుగుతుంది. సో అర్జెంట్ గా మళ్ళీ ప్రతినిధి సభ అనేది మళ్ళీ కన్వీన్ అవ్వాలని చెప్పి సుప్రీం కోర్టు చెప్తుంది. నేపాల్ సుప్రీం కోర్టు May 10th ఏం జరుగుతుంది, ఓలీ లూజెస్ కాన్ఫిడెన్స్ ఓట్ ఆఫ్టర్ పార్లమెంట్ ఈజ్ రీకన్స్టిట్యూటెడ్. పార్లమెంట్స్ మళ్ళీ రీకన్వీన్ అయిన తర్వాత, రీకన్స్టిట్యూట్ అయిన తర్వాత కేపీ శర్మ ఓలీ ఎవరైతే ఉన్నారో ఈయనకి కాన్ఫిడెన్స్ ఓట్ అనేది ఈయన కోల్పోవడం అనేది జరుగుతుంది. అవిశ్వాస తీర్మానం పెడతారు, దానిలో ఈయన కాన్ఫిడెన్స్ ని కోల్పోవడం అనేది జరుగుతుంది. He again advises the president to dissolve parliament and hold new elections. సో ఆయన మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళీ ఇది వచ్చిన తర్వాత సో ఈయన కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్ గా పెడతారు కదా, పెట్టిన తర్వాత ఈయన మళ్ళీ ప్రెసిడెంట్ కి డిజాల్వ్ చేయాలి, పార్లమెంట్ ని ప్రతినిధి సభ డిజాల్వ్ చేయాలి, కొత్త ఎలక్షన్స్ పెట్టాలి, ఎందుకంటే ఏ పార్టీకి సింగిల్ మెజారిటీ లేదు కదా అని చెప్పి కేపీ శర్మ ఓలీ చెప్పడం అనేది జరుగుతుంది. ఈ రిమైన్స్ యాజ్ ఎ కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్ గా ఆయన ఉంటారు.
సో మే 24న అపోజిషన్ ఏదైతే ఉందో అపోజిషన్ సుప్రీంకోర్టుని మళ్ళీ పిటిషన్ పెట్టడం అనేది జరుగుతుంది. సో జూలై 12న సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే నిన్న ఏం చెప్పింది అంటే పార్లమెంట్ బి రీకన్వీన్డ్, పార్లమెంట్ అనేది మళ్ళీ రీకన్వీన్ అవ్వాలి జూలై 18న. అండ్ అపోజిషన్ లీడర్ షేర్ బహదూర్ దేవుబా ఎవరైతే ఉన్నారో ఆయన ప్రైమ్ మినిస్టర్ గా అపాయింట్ అవ్వాలి అని చెప్పడం అనేది జరుగుతుంది. కేపీ శర్మ ఓలీ హీ షుడెంట్ బి కంటిన్యూడ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఎనీమోర్. కొత్త వ్యక్తి అయినటువంటి 74 ఏళ్ళు ఈయన ముందు కూడా ప్రైమ్ మినిస్టర్ గా పనిచేయడం అనేది జరిగింది. షేర్ బహదూర్ దేవుబా ఎవరైతే ఉన్నారో ఆయన ప్రైమ్ మినిస్టర్ గా కంటిన్యూ అవ్వాలి అని చెప్పి మనకి సో సుప్రీంకోర్టు, నేపాల్ సుప్రీంకోర్టు అనేది చెప్పడం అనేది జరిగింది. సో చూడండి కేపీ శర్మ వాళ్ళ యొక్క సానుభూతి పరులు ఎంత గొడవ చేస్తా ఉన్నారో అక్కడ. సో పోలీసులు కూడా వాళ్ళని అడ్డుకుంటా ఉన్నారు. ఎక్కడ? నేపాల్ క్యాపిటల్ అయినటువంటి ఖాట్మండులో. అర్థమైందా? సో దీస్ ఆర్ ద ఆస్పెక్ట్స్ దట్ షుడ్ రిమెంబర్ రిగార్డింగ్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. ఐ హోప్ కంప్లీట్ గా డీటెయిల్డ్ గా ఈ ఆర్టికల్ మీకు బ్యాక్గ్రౌండ్ నుంచి అర్థమైందనే అనుకుంటున్నాను. ఒకసారి కొత్త ప్రైమ్ మినిస్టర్ కాబోతున్నటువంటి షేర్ బహదూర్ దేవుబా గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందామా? చూడండి. సో ఇక్కడ చూడండి అమ్మా, నేపాలీ కాంగ్రెస్ వెటర్ అయినటువంటి మిస్టర్ దేవుబా ఎవరైతే ఉన్నారో హీఈస్ ఆఫ్ 74 years old. ఈయన ముందు కూడా ప్రైమ్ మినిస్టర్ గా పనిచేయడం అనేది జరిగింది ఫ్రమ్ 1995 to 1997, 2001 to 2002, అగైన్ ఫ్రమ్ 2004 to 2005, అండ్ ఫ్రమ్ 2017 to 2018. సో అప్పుడు ఈయన ప్రైమ్ మినిస్టర్ గా చేయడం అనేది జరిగింది. ఈయన మళ్ళీ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అవ్వబోతున్నారు. హీఈస్ ప్రెజెంట్లీ ద లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇన్ ద హౌస్. లీడర్ ఆఫ్ ద అపోజిషన్, ప్రతిపక్ష నేత. ఇప్పుడు ఆయన ప్రైమ్ మినిస్టర్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇది ఈయన గురించి కంప్లీట్ గా అర్థమైందని అనుకుంటున్నాం. నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి అన్న. ఈ రోజు హిందూ ఎనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. ఇన్ఫ్లేషన్ రిమైన్స్ అబౌవ్ 6% ఇన్ జూన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అండి. ఎకానమీలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఇన్ఫ్లేషన్ అనేటటువంటి పదం. ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అండ్ ఇన్ఫ్లేషన్ గురించి డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. ముందు ఇక్కడ న్యూస్ లో ఏమొచ్చిందో చెప్పేస్తాను, తర్వాత అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ గురించి డీటెయిల్డ్ గా మాట్లాడదాం. ఇన్ఫ్లేషన్ ని తెలుగులో ద్రవ్యోల్బణం అంటాం. ద ఫినామినన్ ఆఫ్ రైజింగ్ ఇన్ ప్రైసెస్ ఈజ్ కాల్డ్ ఇన్ఫ్లేషన్. సో ప్రైసెస్ రైజ్ అయితే ఎకానమీకి ఏంటండి ఇబ్బంది, ఏంటి కష్టం వచ్చింది, సో దీని గురించి మాట్లాడదాం. అంటే ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువగా ఉంది అని చెప్పి ఈ ఆర్టికల్లో చెప్తున్నారు. ఫ్యూయల్ అండ్ లైట్ ఇన్ఫ్లేషన్, మనకి పెట్రోల్ అండ్ డీజిల్ ధరలు ఏదైతే ఉన్నాయో విపరీతంగా పెరుగుతున్నాయి. పెట్రోల్ అండ్ డీజిల్ ధరలు పెరిగాయి అనుకోండి, ఫ్యూయల్ పెరిగింది అనుకోండి, ఏం పెరుగుతాయి? ప్రతి ఒక్క ప్రొడక్ట్ యొక్క ప్రైస్ పెరుగుతుంది. స్టీల్ ప్రైస్ పెరుగుతుంది, మన తాలూకా ఆయిల్స్, ఫ్యాట్స్, ఎగ్స్ ప్రతిదీ పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయి? పెట్రోల్ ధరలకి మిగిలిన వాటికి సంబంధం ఏంటి? సో పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెరిగాయి అనుకోండి, ఆయిల్ ధర పెరిగింది అనుకోండి, ట్రాన్స్పోర్టేషన్ ప్రతిదీ దేని వల్ల అవుతుంది? ఆయిల్ వల్లే కదా అవుతుంది. సో ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు పెరిగితే ఏం పెరుగుతుంది? ప్రతి ఒక్క దాని యొక్క ధర కూడా పెరగడం అనేది జరుగుతుంది. సో అబౌవ్ 6% ఉందని చెప్తున్నారు. కరెక్ట్ గా చెప్పుకోవాలంటే 6.3% అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది ఇన్ఫ్లేషన్ రేట్. సో మనకి ఆర్బీఐ, మన తాలూకా సెంట్రల్ బ్యాంక్, ఇన్ఫ్లేషన్ ఎప్పుడు ఎంత ఉండాలని కోరుకుంటుంది అంటే 2 to 6% ఉండాలని కోరుకుంటుంది. ఎప్పుడు ఎంత? 2 to 6%. సో 6% దాటిపోయింది అంటే పరిస్థితులు చేయి దాటుతున్నట్టు లెక్క. సో ఇంతకీ ఇన్ఫ్లేషన్ వల్ల ఏంటి ప్రాబ్లం, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, డీటెయిల్డ్ గా తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. సో మొదట వాట్ ఈజ్ ఇన్ఫ్లేషన్? ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటి? ఇన్ఫ్లేషన్ ఈజ్ జనరల్ రైజ్ ఆఫ్ ప్రైసెస్ ఓవర్ ఏ పర్టిక్యులర్ టైం. ఒక టైంలో ప్రైసెస్ అనేది రైజ్ అయితే దాన్ని మనం ఇన్ఫ్లేషన్ అని చెప్పడం అనేది జరుగుతుంది ఎకనామిక్ టైంలో. తెలుగులో ఏమంటామని చెప్పుకున్నాం? ద్రవ్యోల్బణం అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇన్ఫ్లేషన్ పెరిగితే అంటే, ఇన్ఫ్లేషన్ పెరగడం అంటే ఏంటి? ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో ప్రైసెస్ పెరగడం. ప్రైసెస్ పెరిగితే వచ్చినటువంటి ఇబ్బంది ఏంటండి? ఒక ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, సపోజ్ ఒక చాక్లెట్ ధర ఇప్పుడు 10 రూపాయలు ఉందనుకోండి, ఈ సంవత్సరం 10 రూపాయలు ఉంది. నీ దగ్గర 100 రూపాయల కాగితం ఉంది అబ్బాయి. సో 100 రూపాయలకి నీకు ఎన్ని చాక్లెట్స్ వస్తాయమ్మా? 10 చాక్లెట్స్ వస్తాయి, అవునా? సో 2022లో నెక్స్ట్ ఇయర్ ఒక చాక్లెట్ ధర, మనకి ఇన్ఫ్లేషన్ అంటే ఏం చెప్పాం? ప్రైసెస్ పెరగడం అని చెప్పాం కదా. సో ఇప్పుడు ఒక చాక్లెట్ ధర 20 రూపీస్ అయిపోయింది అనుకోండి, నీ దగ్గర అదే 100 రూపాయల కాగితం ఉంది పాపం, నువ్వు అదే సంపాదిస్తున్నావు నెల నెల. సో అదే 100 రూపాయలకి నీకు ఇప్పుడు ఎన్ని చాక్లెట్లు వస్తాయి? నువ్వు చాక్లెట్లు తిని మాత్రమే బతుకుతున్నావు అనుకుందాం సరదాగా, 5 చాక్లెట్లే వస్తాయి. సో అదే 100 రూపాయల కాగితం ఈ సంవత్సరం 10 చాక్లెట్లను కొనగలిగితే, తర్వాత సంవత్సరం ఎన్ని చాక్లెట్లు కొనగలిగింది? 5 చాక్లెట్లు మాత్రమే కొనగలిగింది. అంటే మనీ యొక్క వాల్యూ ఏమవుతుందమ్మా? ఇన్ఫ్లేషన్ వల్ల మనీ యొక్క వాల్యూ అనేది పడిపోవడం అనేది జరుగుతుంది.
ఇక్కడ డబ్బుకి ఎటువంటి విలువ లేదు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇన్ఫ్లేషన్ అనేది కొంతవరకు ఉండడం కరెక్టే. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఉంది, కొంత మేరకు ఉంది అంటే సొసైటీలో డిమాండ్ ఉంది అని అర్థం. సో డిమాండ్ ఉంటేనే కదా ప్రైసెస్ అనేవి రైజ్ అవుతాయి. సో ఇక్కడ డిమాండ్కి ప్రైస్ రైజ్కి రిలేషన్ ఏంటి సార్? ఇక్కడ కూడా ఒక ఎగ్జాంపుల్ ప్రకారం తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. సపోజ్ నా పేరు సాయిరామ్ సార్ కదా, నా పేరు సాయిరామ్. సపోజ్ ఇంకొక వ్యక్తి ఉన్నారు అనుకోండి, రమేష్ అనేటటువంటి వ్యక్తి ఉన్నారు. ఇంకొక వ్యక్తి ఉన్నారు అనుకోండి, సపోజ్ కృష్ణ అనేటటువంటి వ్యక్తి ఉన్నారు. ముగ్గురికి పెళ్ళయింది. సో ఆదివారం వచ్చింది, మాకు ఇప్పుడు మాంసం కావాలి, మీట్ ఏదైనా కావాలి, తీసుకోవాలి అనుకుంటున్నాం. మా ఆవిడ ఏం చెప్పింది అంటే, వస్తే నువ్వు చేపలతోనే రావాలి, లేకపోతే కాళ్ళు ఎరగొడతాను అంది. సో నేను మార్కెట్కి వెళ్ళాను. నా దగ్గర సపోజ్ 3,000 రూపాయలు ఉన్నాయి. సపోజ్ ఈ రమేష్ గారి దగ్గర 2,000 రూపాయలు ఉన్నాయి. సపోజ్ ఈ కృష్ణ గారి దగ్గర 1000 రూపాయలు మాత్రమే ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు సపోజ్ అక్కడ చేపల మార్కెట్కి వెళ్తే ఒకే ఒక ఫిష్ ఉంది. మా ఆవిడ ఏం చెప్పింది? చేపతో రావాలి అని చెప్పింది. రమేష్కి ఏం చెప్పింది? వాళ్ళ ఆవిడ కూడా చేపతో రావాలని చెప్పింది. కృష్ణకు కూడా చేపతో రావాలని చెప్పింది. సో వినిపించుకోవట్లా. ఇప్పుడు నేనేమంటాను వాడికి, ముగ్గురం వెళ్ళాం అనుకోండి. సో అక్కడ సప్లై అనేది తక్కువ ఉంది, సప్లై అనేది ఒకటే ఉంది కాబట్టి డిమాండ్ వాడు ఏం చేస్తాడు, ప్రైసెస్ అనేవి పెంచుతాడు. మామూలుగా 100 రూపాయల చేపని 1000 రూపాయలు అంటాడు. 1000 రూపాయలు అంటే ముగ్గురం ఏం చెప్తాం, మా ముగ్గురు దగ్గర 1000 రూపాయలు ఉంది, ముగ్గురు పిల్లలు తప్పనిసరిగా కావాలంటున్నారు. సో 1000 రూపాయలు ఉంది కాబట్టి మేమేం చేస్తాం, మాకు కావాలంటే మాకు కావాలి అని కొట్టుకుంటున్నాం. ఇదేంటి ముగ్గురు దగ్గర 1000 రూపాయలే ఉందా అంటే వాడు ఏం చేస్తాడు, సో ఫస్ట్ 1000 కాదు 1500 అంటాడు. 1500 అంటే మరి కృష్ణ దగ్గర 1000 రూపాయలే ఉంది కదా, కృష్ణ ఎలిమినేట్ అయిపోతాడు. సో 1500 మా ఇద్దరి దగ్గర ఉంది అని చెప్తాం. అప్పుడు రమేష్ ఏమవుతారు సార్, సో అప్పుడు మరి ఏం చేస్తారు, ఇద్దరు కంగారు పడుతున్నారు కదా, ఇద్దరు కావాలనుకుంటున్నారు కదా, 2500 చేస్తాడు చేపని. అప్పుడు రమేష్ కూడా ఎలిమినేట్ అయిపోతాడు. ఫైనల్ గా ఫిష్ ఎవరికి వస్తుంది, నాకు వస్తుంది. అంటే ఏంటి మనం అర్థం చేసుకోవచ్చు, డిమాండ్ అనేది ఉంటే ప్రైస్ రైజ్ అనేది ఉంటుంది. దాంతోపాటు జనాల చేతుల్లో ఎంత ఎక్కువ డబ్బు ఉంటే అంత డిమాండ్ అనేది పెరుగుతుంది. ఈ విధంగా మీరు అర్థం చేసుకోవచ్చు. సో ప్రైసెస్ అనేవి రైజ్ అవుతున్నాయంటే కొంతవరకు డిమాండ్ అనేది ఉంది. డిమాండ్ ఎప్పుడైనా ఒక ఎకానమీ సర్వైవ్ అవ్వాలంటే డిమాండ్ అనేది తప్పకుండా ఉండాలండి. ఎకానమీ సర్వైవ్ అవ్వడానికి, ఆక్సిజన్ ఫర్ ఎనీ ఎకానమీ టు రన్, డిమాండ్ అనేది ఉండాలి, గిరాకీ అనేది ఉండాలి. సో డిమాండ్ అనేది ఉండడం, ప్రైస్ రైజ్ అవ్వడం కొంతవరకు కరెక్టే. అందుకే ఆర్బీఐ ఏం చెప్తుంది, ఇన్ఫ్లేషన్ అనేది ఉండొచ్చు అని చెప్తుంది. కంప్లీట్ గా ఇన్ఫ్లేషన్ లేకపోతే అది అది మన దారిద్ర్యంలో ఉన్నట్టు, అది మనం సరిగ్గా ఉండనట్టు, మన తాలూకు ఎకానమీలో గ్రోత్ ఉండనట్టు. సో మన ఆర్బీఐ ఏం పెడుతుంది, ఒక బ్యాండ్ పెట్టింది. ఏం పెడుతుంది, టార్గెట్ ఆఫ్ 4. మామూలుగా మనం 4% ఇన్ఫ్లేషన్ అనేది టార్గెట్ చేయాలి విత్ ఎ బ్యాండ్ ఆఫ్ +or -2 అంటే 4 - 2 ఎంత, 2. 4 + 2 ఎంత, 6. సో 2 నుంచి 6 మధ్యలో ఉండాలి. ఐడియల్ గా ఎంత ఉండాలి, 4% అనేది ఉండాలి అని చెప్పి ఆర్బీఐ అనేది నిర్ణయించడం అనేది జరిగింది. ఆర్బీఐ ఎప్పుడు మనకి ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అనేది చేస్తుంది. సో దేర్ వర్ మెనీ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. సో టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ మనం మాట్లాడుకుంటే డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటాము. డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటే పేరులోనే ఉంది, డిమాండ్ అనేది పెరగడం వల్ల ఇన్ఫ్లేషన్ పెరగడం. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్లోనే సాయిరామ్, రమేష్, కృష్ణ ముగ్గురికి ఏం కావాలి, ఒకే చేప ఉంది, ముగ్గురికి చేప కావాలి. సో ఏం జరుగుతుంది, డిమాండ్ ఉంది కాబట్టి ప్రైస్ రైజ్ అయితే దాన్ని డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సెకండ్, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అని చెప్పడం అనేది జరుగుతుంది. కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అంటే, సపోజ్ చేప ఉందనుకోండి, ఒకవేళ ఈ చేప పడ్డానికి ఏం కావాలి, నెట్, వల కావాలి కదా, వల కాస్ట్ అనేది పెరిగింది అనుకోండి, లేకపోతే బోట్ వేసుకొని వెళ్తాడా, బోట్ కాస్ట్ పెరిగింది అనుకోండి, లేకపోతే బోట్ నడవడానికి ఏముండాలి, డీజిలో పెట్రోలో కావాలనుకోండి, ఆయిల్ కావాలా. సో వీటి తాలూకా ఇన్పుట్ మెటీరియల్స్ కాస్ట్ అనేది పెరిగింది అనుకోండి, వాడు చేప ధరను పెంచుతాడా లేదా, పెంచుతాడు. సో దాన్నే మనం కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అని చెప్పడం అనేది జరుగుతుంది. లేకపోతే మార్కెట్లో ఫుడ్ ధర పెరిగింది అనుకోండి, పాపం వాడికి కూడా వాడు తినడానికి సరైన డబ్బులు కావాలి కదా. సో అప్పుడు కూడా మనకి కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. అర్థమైందా, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అని దాన్ని అని మనం చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉంటుందో, ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి దిస్ పర్టిక్యులర్ ఆర్బీఐ సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో, సెంట్రల్ బ్యాంక్ కమప్ విత్ డిఫరెంట్ పాలసీస్. సపోజ్ మానిటరీ పాలసీతో ముందుకు వస్తుంది. మానిటరీ పాలసీ అంటే ఏంటండి అంటే, చూడండి జాగ్రత్తగా, మానిటరీ పాలసీ అంటే ఏంటి అంటే, ఆర్బీఐ యూజింగ్ దిస్ మానిటరీ పాలసీ కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ మనీ ఇన్ ద ఎకానమీ. ఎకానమీలో ఫ్లో ఆఫ్ మనీ ఫ్లో ఏదైతే ఉంటుందో దాన్ని కంట్రోల్ చేస్తుంది. సపోజ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్బీఐ తగ్గించింది అనుకోండి, ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్బీఐ తగ్గిస్తే ఏం జరుగుతుంది, సో జనాలు ఏం చేస్తారు, సో చూడండి జాగ్రత్తగా వినండి, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించాయి, బ్యాంకులు అసలు ఏం చేస్తాయి, డిపాజిట్ల దగ్గర డబ్బులు తీసుకుంటాయా,
డబ్బులు తీసుకొని ఎవరికి ఇస్తాయి? లోన్ ఎవరైతే అవసరంలో ఉంటారో వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. దీన్నే మనం ఫినాన్షియల్ ఇంటర్మీడియేషన్ అంటాం. బ్యాంకులు ఫినాన్షియల్ ఇంటర్మీడియేషన్ చేస్తాయి. ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉన్నాయండి. బ్యాంక్ డిపాజిట్ల మీద ఇంట్రెస్ట్ అనేది ఇస్తుందా? ఆ ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతే నువ్వేం చేస్తావు? బ్యాంక్ లో డబ్బులు ఉంచుతావా? ఉంచు. ఎందుకు నాకు ఇంట్రెస్ట్ తక్కువ వస్తుంది, నేను బ్యాంక్ నుంచి డబ్బులు తీసేసుకుంటావు. నీ జేబులో డబ్బులు ఉంటాయి. నా దగ్గర 3,000 ఉండడం వల్ల కదా ఈ చేపల వాడు ఏం చేశాడు? కాస్ట్ పెంచాడు. సో నా చేతిలో డబ్బులుంటే ఏమవుతుంది? ప్రైస్ రైజ్ అనేది పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ అనేది తక్కువ ఉందనుకోండి, ఆర్బీఐ ఏం చేస్తుంది? ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతుంది. సపోజ్ ఇక్కడ లోన్ మీద కూడా ఇంట్రెస్ట్ తగ్గుతుంది. లోన్ మీద నీకు ఇంట్రెస్ట్ తక్కువ పడుతుంది అంటే నువ్వు లోన్ ఎక్కువ తీసుకుంటావా లేదా? లోన్లు ఎక్కువ మంది తీసుకుంటారు. లోన్లు ఎక్కువ మంది తీసుకుంటే జనాల జేబుల్లోకి డబ్బులు వస్తాయా రావా? జనాల జేబుల్లోకి డబ్బులు వస్తాయి. జనాల జేబుల్లోకి డబ్బులు వస్తే జనాలు ఖర్చు పెడతారా పెట్టరా? ఖర్చు పెడతారు. ఇక్కడ చూడండి, నా జేబులో 3,000 రూపాయలు ఉన్నాయి కాబట్టి వీడు కాస్ట్ పెంచగలిగాడు. అదే అందరి దగ్గర 500 ఉన్నాయనుకోండి, వాడు చచ్చినట్టు 500కే ఇచ్చేవాడు. అవునా కాదా? ఎందుకంటే చేప పాడైపోతుందా లేదా? కదా. సో జనాల చేతుల్లో డబ్బులు ఉంటే డిమాండ్ అనేది పెరుగుతుంది. డిమాండ్ అనేది పెరిగితే ఏం జరుగుతుంది? మన తాలూకా ఇదేదైతే ఉంటుందో, ఐ మీన్ కాస్ట్ ఏదైతే ఉంటుందో, కాస్ట్ ప్రైసెస్ అనేవి పెరగడం అనేది జరుగుతుంది. సపోజ్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి బ్యాంకులు ఆర్బీఐ అనేది పెంచింది అనుకోండి. సో డిపాజిటర్లు ఏం చేస్తారు? డిపాజిటర్ల డబ్బులు ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది కదా, ఆడికి అవసరం ఉన్నా బ్యాంక్ ఎక్కువ వడ్డీ ఇస్తుంది కదా అని చెప్పి ఆడి డబ్బులు ఏం చేస్తాడు? బ్యాంక్ లో పెడతాడు. అంటే బ్యాంక్ ఏం చేస్తుంది? డిపాజిటర్ల జేబులో డబ్బులు లాగేసుకుంటుంది. మన జీవితాలన్నీ ఒక బూటకం అమ్మ. బ్యాంకులు ఎలా ఆడిస్తే అలాగా, ఫినాన్షియల్ సిస్టమ్స్ ఎలా ఆడిస్తే అలాగా, పొలిటికల్ సిస్టమ్స్ ఎలా ఆడిస్తే అలాగా మనం ఆడుతూ ఉంటాం. మనల్ని ఆడించేది దేవుడు కాదు. మనల్ని ఆడించేది ఏంటి? ప్రెజెంట్ సోషియో పొలిటికల్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మన జీవితాలను ఆడించడం అనేది జరుగుతుంది. చూసారా ఎంత తెలివిగా మన జేబుల్లోంచి డబ్బులు లాగేసుకుంటుంది బ్యాంక్. సపోజ్ ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగాయి అనుకోండి, లోన్లు తీసుకునే వాళ్ళు ఉంటారు. సో ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా ఉంటే లోన్లు ఎక్కువ మంది తీసుకుంటారో, వామ్మో నేను కట్టలేనేమో అని చెప్పి లోన్లు తీసుకోవడానికి ముందుకు రారు. సో లోన్లు తీసుకోకపోతే వాళ్ళ జేబులో డబ్బులు ఉంటాయా? ఉండవు. అర్థమైందా? ఇలా మనీ ఫ్లోని ఆర్బీఐ ఏదైతే ఉంటుందో ఆర్బీఐ కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు మీరు నాకు కామెంట్ బాక్స్ లో చెప్పాలి, ఒకవేళ ఇన్ఫ్లేషన్ అనేది పెరిగింది అనుకోండి, ప్రైస్ రైజ్ అయింది అనుకోండి, ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తుందా పెంచుతుందా? నాకు మీరు చెప్పాలి. అర్థమైందా? దాంతో పాటు గవర్నమెంట్ మానిటరీ పాలసీతో పాటు కొన్ని ఫిస్కల్ పాలసీతో ముందుకు రావడం అనేది జరుగుతుంది. ఫిస్కల్ పాలసీలోకి ఏమొస్తాయి? మన ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయి, ట్యాక్సెస్ పెంచడం తగ్గించడం. కానీ ట్యాక్సెస్ పెంచితే మనుషులు జనాల జేబుల్లోంచి డబ్బులు లాగేసుకుంటారు. ట్యాక్సులు తగ్గితే జనాల జేబుల్లో డబ్బులు ఉంటాయి. జనాల జేబుల్లో డబ్బులు ఉంటే ఎక్కువ ఖర్చు పెడతారు. డిమాండ్ అనేది ఉంటుంది. డిమాండ్ అనేది ఉంటే ఏమవుతుంది? ప్రైస్ రైజెస్ అనేవి అవుతాయి. సో మరి గవర్నమెంట్ ట్యాక్స్లు పెంచాలా తగ్గించాలా ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు? అది కూడా నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. దాంతోపాటు పబ్లిక్ ఎక్స్పెండిచర్ కూడా ఒక టూల్ గా వాడుకుంటుంది గవర్నమెంట్. ఇది కూడా ఫిస్కల్ పాలసీ కింద రావడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ ఒక పబ్లిక్ ఎక్స్పెండిచర్ అంటే గవర్నమెంట్ ఒక డ్యామో, ఒక ప్రాజెక్ట్, ఒక రిజర్వాయర్ కట్టింది అనుకోండి. ఎవరికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది? ప్రజలకే కదా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ప్రజలకు ఎంప్లాయ్మెంట్, ఉద్యోగం చేస్తే నీకేం వస్తుంది? జీతం వస్తుంది. నీ జోబుల్లోకి నీ జీతం వచ్చినప్పుడు ఏమవుతుంది? ప్రైస్ రైజ్, డిమాండ్ అనేది పెరుగుతుంది, ప్రైస్ రైజ్ మళ్ళీ అవుతుంది. అర్థమైందా? సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలంటే మరి పబ్లిక్ ఎక్స్పెండిచర్ ని గవర్నమెంట్ ఎలా మెయింటైన్ చేయాలో నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయాలి. మరి ఈ ఇన్ఫ్లేషన్ ఎలా మెజర్ చేస్తారు అంటే 2 ఇండెక్స్ ఉంటాయి. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, అండ్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. హోల్సేల్ గా ప్రైసెస్ యొక్క వేరియన్స్ ఏదైతే ఉంటుందో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే సూచి. హోల్సేల్ ప్రైస్ లో మార్పులు ఏదైతే ఉంటుందో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ సూచిస్తుంది. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటి? కన్జ్యూమర్ కి వచ్చేటటువంటి ధర ఏదైతే ఉంటుందో అక్కడ మార్పుల్ని కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో సూచిస్తుంది. ఇండెక్స్ అంటే సూచి, జాగ్రత్తగా చూపించేది అని అర్థం. కన్జ్యూమర్ ప్రైస్ లో వేరియన్స్ ఏవైతే ఉన్నాయో అవి చూపించేది ఏంటి? మన తాలూకా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఇంకొన్ని టెర్మినాలజీస్ ఇన్ఫ్లేషన్ ప్రకారంగా తెలుసుకుందాం. జాగ్రత్తగా వినాలి. ఫస్ట్ ది నేను ఇక్కడ రాస్తా ఉన్నాను చూడండి, డిజిన్ఫ్లేషన్. డిజిన్ఫ్లేషన్ అంటే ఏంటమ్మా? రిడక్షన్ ఇన్ ద రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ తగ్గింది అనుకోండి, దాన్ని డిజిన్ఫ్లేషన్ అంటాము. డిఫ్లేషన్ అంటే ఏంటి? నెగటివ్ ఇన్ఫ్లేషన్ అండి. అంటే ఇన్ఫ్లేషన్ అనేది విపరీతంగా తగ్గిపోయింది అనుకోండి, ఉన్నటువంటి ధరలు కూడా తగ్గిపోయింది. సపోజ్ చెప్తాను చూడండి, డిజిన్ఫ్లేషన్ అంటే ఏంటో చెప్తాను చూడండి. 100 రూపాయలు ఉంది ధర. ఇన్ఫ్లేషన్ అనేది సపోజ్ ఇన్ఫ్లేషన్ యొక్క రేట్ అనేది పెరిగింది అనుకోండి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. ఒక ఇన్ఫ్లేషన్ రేట్ మామూలుగా తగ్గింది అనుకోండి, 100 రూపాయల కంటే తగ్గలా, బట్ ఇన్ఫ్లేషన్ రేట్ తగ్గింది. సపోజ్ 100 రూపాయల నుంచి 105 అయింది అనుకోండి ఒక వస్తువు ధర, మళ్ళీ 103 పడింది అనుకోండి, దాని డిజిన్ఫ్లేషన్ అంటాం. డిఫ్లేషన్ అంటే ఏంటి? నెగిటివ్ ఇన్ఫ్లేషన్. 100 రూపాయల కంటే వస్తువు ధర తగ్గిపోతే దాన్ని డిఫ్లేషన్ అంటాం. నెక్స్ట్
క్రీపింగ్ ఇన్ఫ్లేషన్. క్రీపింగ్ అంటే ఏంటి? పాకడం. ఇన్ఫ్లేషన్ రేట్ స్లోగా పెరుగుతుంది అనుకోండి. ఇఫ్ ది ఇన్ఫ్లేషన్ రేట్ ఈస్ లో అప్ టు 3% ఉంటే దాన్ని క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం. నెక్స్ట్ వాకింగ్ ఆర్ ట్రాటింగ్, వడివడిగా అడుగులేస్తుందంట. ఏది? ఇన్ఫ్లేషన్. అంటే కొద్దిగా 3% కంటే ఎక్కువ 3 to 7% మధ్యలో ఉంటే దాన్ని వాకింగ్ లేదా ట్రాటింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఇప్పుడు 6.3% ఉంది. సో వాకింగ్ లేదా ట్రాటింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం. నెక్స్ట్ ఇదేంటి? రన్నింగ్ ఆర్ గ్యాలోపింగ్ ఇన్ఫ్లేషన్. సో ఇక్కడ ఏం జరుగుతుంది? విపరీతంగా పరిగెడుతుందండి ఇన్ఫ్లేషన్. సో ఇది మోర్ దెన్ 10% ఉండడం అనేది జరుగుతుంది. సో రన్ అవే ఆర్ హైపర్ ఇన్ఫ్లేషన్ అంటాం. హైపర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? విపరీతంగా ఇన్ఫ్లేషన్ ఇన్ ద రేట్ ఆఫ్ 50%, 100% ధరలు పెరిగిపోతున్నాయి అనుకోండి, దాన్ని మనం హైపర్ ఇన్ఫ్లేషన్ అని చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ టెర్మినాలజీస్ దట్ యు నీడ్ టు రిమెంబర్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ టాపిక్. సో కంప్లీట్గా మీకు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఆర్బీఐ ఎంత రేట్లో పెడుతుందని చెప్పాము, 2 to 6% బ్యాండ్లో పెడుతుంది. ఇన్ఫ్లేషన్ అనేది ఉండాలని కోరుకుంటుంది. బట్ ఇప్పుడు 6.9%, 6.3% పెరగడం అనేది జరిగింది. పెరగడం అంటే మరి ఏంటి? మరి ఇన్ఫ్లేషన్ అనేది మన చేతులు దాటిపోతుందా లేదా? ఇన్ఫ్లేషన్ పెరగడం చాలా చాలా మనీ యొక్క వాల్యూని తగ్గించడం అనేది జరుగుతుంది. చాలా ఎఫెక్ట్స్ అనేవి ఇన్ఫ్లేషన్ వల్ల మనకి ఉండడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా సామాన్యుడి, మధ్యతరగతి వాడి నడ్డి విరిగిపోవడం అనేది జరుగుతుంది. మధ్యతరగతి వాళ్ళు ప్రతిదాన్ని ప్రశ్నించాలి కదా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ టాపిక్. సో డీటెయిల్డ్గా ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో ఇదంతా డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. రైట్. సో మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి నాన్న. ఈ రోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, ఇక్కడ చూడండి జస్ట్ పిక్చర్ ఇచ్చారు, నేచర్స్ ఫ్యూరీ, ప్రకృతి ఆగ్రహం అంటున్నారు. హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బర్స్ట్ కారణంగా ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి రావడం అనేది జరిగింది. విపరీతంగా మెన్ అండ్ మెటీరియల్ డ్యామేజ్ ఏదైతే ఉంటుందో డ్యామేజ్ అనేది జరగడం అనేది జరిగింది. పబ్లిక్ ప్రాపర్టీకి చాలా డ్యామేజ్ అనేది జరిగింది అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు. ఈ పర్టికులర్ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ అండి రిగార్డింగ్ జిఎస్ పేపర్ 1 జాగ్రఫీలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఇంతకీ దిస్ పర్టిక్యులర్ ముఖ్యంగా ఇంపార్టెంట్ వర్డ్ క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటో కంప్లీట్గా తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో క్లౌడ్ బర్డ్స్, ఎందుకు క్లౌడ్ బర్డ్స్ అనేవి న్యూస్లో ఉండడం అనేది జరిగింది? హెవీ అండ్ కంటిన్యూస్ రెయిన్ఫాల్ హ్యాస్ wreaked havoc ఇన్ హిమాచల్ ప్రదేశ్ ధర్మశాల ఆన్ మండే. సో సోమవారం హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో దీస్ హెవీ రెయిన్ఫాల్, విపరీతమైనటువంటి వర్షపాతం ఏదైతే ఉంటుందో అది ఒక విధ్వంసాన్ని సృష్టించడం అనేది జరిగింది అని చెప్పి మనకు చెప్తున్నారు. ఏ క్లౌడ్ బర్స్ట్ హ్యాస్ అక్కర్డ్ ఇన్ ద కాంగ్రా డిస్ట్రిక్ట్ ఆఫ్ ద స్టేట్ ఆన్ మండే మార్నింగ్. సో హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా డిస్ట్రిక్ట్లో ఈ క్లౌడ్ బర్స్ట్ అనేది అక్కర్ అవ్వడం అనేది జరిగిందంట. ఇట్ హ్యాస్ కాజ్డ్ సివియర్ డ్యామేజెస్ టు ద పబ్లిక్ ప్రాపర్టీస్ ఇన్ భాంగ్సు విలేజ్. సో దేర్ వాజ్ హ్యూజ్ లాస్ ఆఫ్ మెన్ అండ్ మెటీరియల్, లైఫ్ లాస్ కూడా జరగడం అనేది జరిగింది. పబ్లిక్ ప్రాపర్టీస్ కూడా చాలా నష్టం అనేది కలిగించడం అనేది జరిగింది అని మనకి చెప్తున్నారు. ఇంతకీ క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు చిన్న డౌట్ కూడా లేకుండా. స్టిల్ ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో అడగండి, నేను మీకు డీటెయిల్డ్గా అక్కడ రిప్లై కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? మ్యాక్సిమం ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికే ప్రయత్నిస్తాను, వినండి అమ్మా. సో ఏ క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటి? ఇట్ డజంట్ మీన్ క్లౌడ్ బర్స్ట్ ఇంటూ 2 pieces. ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. క్లౌడ్ బర్స్ట్ అంటే క్లౌడ్ అనేది 2 pieces అయిపోవడం కాదు. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే క్లౌడ్ బర్స్ట్ అంటే ఏమంటారు? మామూలుగా ఒక క్లౌడ్ అనేది ఇలా 2 pieces గా విడిపోవడం అని చెప్పి చాలా మంది అనుకుంటారు, కానీ కాదు. అకార్డింగ్ టు మెటీరియలాజిస్ట్, వెన్ ఏ సర్టైన్ ఏరియా రిసీవ్స్ ఎ సడన్ హెవీ రెయిన్ఫాల్ ఫర్ ఏ షార్ట్ టైమ్, ఇట్ ఈస్ కాల్డ్ క్లౌడ్ బర్స్ట్. సో మెటీరియలాజిస్ట్ అంటే వెదర్ మీద, దాంతోపాటు క్లైమేట్ మీద తమ తాలూకు రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఏం చెప్తారు అంటే, వెన్ ఎ సర్టైన్ ఏరియా, ఒక నిర్దిష్టమైనటువంటి ఏరియాలో వెన్ ఇట్ రిసీవ్స్ ఎ హెవీ రెయిన్ఫాల్, విపరీతమైనటువంటి వర్షపాతం పడింది అనుకోండి, ఇట్ యూజువల్లీ లాస్ట్ ఫర్ సమ్ మినిట్స్ అండి. 5 minutes, 7 minutes, 10 minutes అండ్ 20 minutes అంతవరకే ఉండడం అనేది జరుగుతుంది. సో ఒక చిన్న ఏరియాలో హెవీ రెయిన్ఫాల్ ఒక్కసారిగా పడిపోతే దాన్ని క్లౌడ్ బర్స్ట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ క్లౌడ్ బర్స్ట్, డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ ఫిల్డ్ విత్ క్లౌడ్స్ సడన్లీ కమ్ టువర్డ్స్ గ్రౌండ్. సడన్లీ గ్రౌండ్ మీదకి ఈ వాటర్ డ్రాప్లెట్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా ఫాస్ట్గా పడిపోవడం అనేది జరుగుతుంది. వేర్ ద డ్రాప్లెట్స్ యూజువల్లీ హెవియర్ సైజ్తో ఉంటాయి. మామూలుగా ఒక డ్రిజిల్ కానీ ఒక రెయిన్ఫాల్లో సైజ్ అనేది తక్కువగా ఉంటుంది, బట్ క్లౌడ్ బర్స్ట్ టైంలో మనకి వాటర్ డ్రాప్లెట్ సైజ్ కూడా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది.
సో విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ అనే క్లౌడ్ బర్స్ట్ అనేది అక్కరైనప్పటికీ విపరీతమైనటువంటి విధ్వంసాన్ని వినాశనాన్ని సృష్టించడం అనేది జరుగుతుంది. చాలా చాలా వరదలకి కూడా ఈ క్లౌడ్ బర్స్ట్ కారణం అవడం అనేది జరుగుతుంది. చూడండి ఇక్కడ పిక్చర్ లో పైనుంచి కనిపిస్తుంది క్లౌడ్ బర్స్ట్ ఒక్కసారిగా ఎలా ఒక ఉప్పెనలా పడిపోవడం అనేది జరుగుతుందో ఎట్ ఎ వెరీ షార్ట్ ఈ వెరీ స్మాల్ ఏరియా ఈ చిన్న ఏరియాలోనే ఇంత ఎక్కువగా పడడం అనేది జరుగుతుంది. సో ఇంతకీ మరి క్లౌడ్ బర్స్ట్ ఎలా అవుతాయి సార్, ఎలా అక్కరవుతాయి, ఇవి తెలుసుకునే ముందు ఇంకొన్ని క్లౌడ్ బర్స్ట్ గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. చూడండి. A cloud burst is an extreme amount of precipitation in a short period of time to a small geographical area. Precipitation అంటే తెలుగులో అవపాతం అంటాం. సో వాటర్ డ్రాప్లెట్స్ వాటర్ ఫాలింగ్ ఆన్ ద గ్రౌండ్ ఈజ్ కాల్డ్ ప్రిసిపిటేషన్. ఆ వాటర్ ఎలా అయినా అవ్వచ్చు, స్నో రూపంలో అవ్వచ్చు, డ్రిజిల్ రూపంలో అవ్వచ్చు, ఎలా అయినా ఒక రెయిన్ఫాల్ రూపంలో అవ్వచ్చు, ఎలా అయినా అవ్వచ్చు, ఎనీథింగ్ దట్ ఈస్ కాల్డ్ ప్రిసిపిటేషన్. సో ఈ క్లౌడ్ బర్స్ట్ ఏంటి, ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ ప్రిసిపిటేషన్. విపరీతంగా ధారలా వాటర్ పడిపోవడం అనేది జరుగుతుందంట. ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, చాలా తక్కువ టైమే ఉంటుంది. ఇట్ ఈస్ స్మాల్ జాగ్రఫికల్ ఏరియా, చాలా చిన్న తక్కువ ప్రాంతంలోనే పడడం అనేది జరుగుతుంది. These meteorologists say that the rain from cloudburst is usually of the shower type. ఒక షవర్ లా పడడం అనేది జరుగుతుందంట. విత్ ఒక కుండపోతగా పడుతుంది. విత్ ఎ ఫాల్ రేట్ ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దాన్ 100 mm per hour. మామూలుగా యూజువల్లీ రెయిన్ ఫాల్ మనకి 70 mm per hour మనకు ఉండడం అనేది జరుగుతుంది. వెన్ ద రెయిన్ ఫాల్ వెన్ ద ఫాల్ రేట్ అనేది 100 mm per hour కంటే ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు దాన్ని మనం క్లౌడ్ బర్స్ట్ అని చెప్పి అంటాం. అర్థమైందా? మరి క్లౌడ్ బర్స్ట్ ఎలా ఫామ్ అవుతుంది సార్, హౌ దే ఆర్ ఫార్మ్డ్? వెరీ వెరీ టఫ్ అనుకుంటారు, బట్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. కొద్దిగా అటెన్షన్ పే చేయండి. హౌ డస్ ఎ క్లౌడ్ బర్స్ట్ యాక్చువల్లీ అక్కర్? క్లౌడ్ బర్స్ట్ డు హ్యాపన్ ఇన్ ప్లెయిన్స్ యాజ్ వెల్. ప్లెయిన్ ఏరియాస్ లో అంటే ఆంధ్రప్రదేశ్, దాంతోపాటు మన తాలూకా తెలంగాణ, లేకపోతే తమిళనాడు, ఈ ఉత్తరప్రదేశ్, బీహార్ ఈ ప్రాంతాల్లో కూడా పడ్డం అనేది జరుగుతుంది. క్లౌడ్ బర్స్ట్ అక్కర్ అవుతాయి. బట్ దెర్ ఇస్ ఎ గ్రేటర్ ప్రాబిలిటీ ఆఫ్ దెమ్ అక్కర్ ఇన్ మౌంటేనియస్ జోన్స్. పర్వత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్కువగా క్లౌడ్ బర్స్ట్ అనేవి ఏర్పాటు అవ్వడం అనేది జరుగుతుంది. అక్కడ ఎక్కువ అక్కర్ అవ్వడం అనేది జరుగుతుందంట. అంటే దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు, ఇట్ హ్యాస్ టు డూ విత్ ద టెరైన్. భౌగోళిక స్వరూపం బట్టి కూడా క్లౌడ్ బర్స్ట్ యొక్క అక్కరెన్స్ అనేది మనకి ఆధారపడి ఉంటుంది. జోగ్రఫికల్ టెరైన్ కూడా క్లౌడ్ బర్స్ట్ యొక్క అక్కరెన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది జరుగుతుంది. డిజర్ట్ ఏరియాస్ లో అవుతుంది, ప్లెయిన్ కాంటినెంటల్ రీజియన్స్ లో కూడా, ప్లెయిన్ ఏరియాస్ లో కూడా అవుతుంది. దాంతో పాటు ఇవి ఎక్కడైనప్పటికీ ఎక్కువగా ఎక్కడవుతుంది, మౌంటేనియస్ రీజియన్ లో ఈ క్లౌడ్ బర్స్ట్ అనేవి అక్కర్ అవుతాయంట. క్లౌడ్ బర్స్ట్ happen when saturated clouds are unable to produce rain because of the upward movement of very warm current of air. సో ఇది నేను వర్డ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, తర్వాత వర్డ్స్ లోకి వద్దాం. అప్పుడు మీకు ఈ వర్డ్స్ చాలా ఈజీగా అర్థమవుతాయి. చూడండి, ఏం లేదు, ముందు ఒక క్లౌడ్ అనేది ఎలా ఏర్పడుతుంది. సో సూర్యుడి నుంచి మనకి వెలుతురు, ఉష్ణోగ్రత రావడం అనేది జరుగుతుంది. సన్ వల్ల వచ్చినటువంటి హీట్ వల్ల భూమి మీద ఉండేటటువంటి వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటర్ బాడీస్ అనేవి హీట్ అవుతాయి. వాటర్ బాడీస్ లో ఉండేటటువంటి వాటర్ ఏదైతే ఉంటుందో వాటర్ కూడా మనకి హీట్ అవ్వడం అనేది జరుగుతుంది. హీట్ అయినటువంటి వాటర్ ఏమవుతుంది, ఎవాపరేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుంది, వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుంది. ఎవాపరేట్ అయినటువంటి మాయిశ్చర్ ఇట్ విల్ రైజెస్ ఇంటూ ఎయిర్. ఇది పైకి లేవడం అనేది జరుగుతుంది. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వాటర్ ఏదైతే ఉంటుందో ఇది వాటర్ ఎవాపరేట్ అయింది, పైకి లేస్తూ ఉంటుంది, పైకి వెళ్తూ ఉంటుంది. సో పైకి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఆల్టిట్యూడ్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి. ఏంటి ఇంక్రీజ్ అయితే, ఆల్టిట్యూడ్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి, టెంపరేచర్ ఏదైతే ఉంటుందో టెంపరేచర్ అనేది పడిపోతుంది. టెంపరేచర్ ఏమవుతుందమ్మా, పడిపోతుంది. సో ఇది పైకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, దిస్ మాయిశ్చర్ కూల్ అవ్వడం అనేది జరుగుతుంది. కరెక్ట్ గా హైట్ ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎవాపరేషన్ అనేది ఉంది కదా, పైన ఏం జరుగుతుందంటే కండెన్సేషన్ జరుగుతుంది. ఎవాపరేషన్, కండెన్సేషన్ ఎగ్జాక్ట్ గా టూ ఆపోజిట్ వర్డ్స్ అండి. ఎవాపరేషన్ లో ఏం జరుగుతుంది, వాటర్ ఇక్కడ మనం కింద చూస్తే లిక్విడ్ ఏమైంది, గ్యాసియస్ గా మారడం అనేది నీటి ఆవిరిగా మారిందా. సో కండెన్సేషన్ లో ఏం జరుగుతుంది, గ్యాస్ అనేది లిక్విడ్ గా మారడం అనేది జరుగుతుంది. పైకి వెళ్ళినటువంటి ఎవాపరేట్ అయినటువంటి మాయిశ్చర్, నీటి ఆవిరి ఏదైతే ఉంటుందో అదేమవుతుంది, లిక్విడ్ గా మారుతుంది. చిన్న డ్రాప్లెట్స్ గా కానీ లేకపోతే ఐస్ క్రిస్టల్స్ గా కానీ మారడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ హౌ ఇక్కడ క్లౌడ్ ఏదైతే ఉంటుందో క్లౌడ్ ఫామ్ అవుతుంది బికాస్ ఆఫ్ కండెన్సేషన్. సో ఈ క్లౌడ్ ఏమవుతుంది, విండ్ డైరెక్షన్ కి తగినట్టుగా మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో క్లౌడ్ మీకు మూమెంట్ కూడా మీరు ఎప్పుడు చాలా సార్లు చూసే ఉంటారు, మీకు ఇది అంతవరకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి, ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మీరు అర్థం చేసుకోవాలి. విండ్ డైరెక్షన్ ఎలా ఉంటుందో చూసుకోవాలి. విండ్ డైరెక్షన్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడైనా హై ప్రెజర్ ఏరియా నుంచి లో ప్రెజర్ ఏరియాకి విండ్ అనేది వెళ్ళడం అనేది జరుగుతుంది. విండ్ మూమెంట్ అనేది ఉండడం అనేది జరుగుతుంది.
ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇందాక ఇక్కడ 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 ఉన్నటువంటి పిక్ చూడండి, మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇది గ్రౌండ్ కదా, ఇది మౌంటైన్, ఇది గ్రౌండ్. గ్రౌండ్ లెవెల్లో ఏముంటుంది అంటే టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. టెంపరేచర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రెజర్. సో టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. సో ఆల్టిట్యూడ్ పెరిగిన కొద్దీ ఏం చెప్పాం, టెంపరేచర్ తగ్గుతా ఉంటుందని చెప్పుకున్నాం. సో పైన పీక్ లో ఏముంటుంది, టెంపరేచర్ అనేది తగ్గుతా ఉంది. టెంపరేచర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రెజర్. అంటే టెంపరేచర్ తగ్గితే ప్రెజర్ తగ్గుతుంది, టెంపరేచర్ పెరిగితే ప్రెజర్ పెరుగుతుంది. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే అర్థం. సో టెంపరేచర్ తగ్గుతుంది కాబట్టి ప్రెజర్ ఏమవుతుంది, ప్రెజర్ అనేది కూడా తగ్గడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి. విండ్ డైరెక్షన్ ఎలా ఉంటుంది, హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్ ఉంటుంది. హై ప్రెజర్ ఎక్కడ ఉంది, ఇక్కడ హై ప్రెజర్ ఉంది, ప్రెజర్ ఎక్కువగా ఉంది. ఇక్కడ ప్రెజర్ ఎలా ఉంది, ప్రెజర్ తక్కువగా ఉంది. సో విండ్ డైరెక్షన్ ఎలా ఉంది, విండ్ డైరెక్షన్ ఇలా ఉండడం అనేది జరుగుతుంది. సో ఇలా విండ్ డైరెక్షన్ పైకి వెళ్ళడాన్ని మనం ఏమంటామో తెలుసా, ఓరోగ్రాఫిక్ లిఫ్ట్ అంటాము. ఏమంటాం నాన్న, ఓరోగ్రాఫిక్ లిఫ్ట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. రైట్? అయితే చూడండి, విండ్ అనేది ఇలా పైకి వెళ్తుంది. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఒక క్లౌడ్ ఆల్రెడీ వచ్చిందండి, ఇక్కడ ఒక క్లౌడ్ ఆల్రెడీ వచ్చింది. సో ఈ విండ్ ఏం చేస్తుంది, సో విత్ ప్రెజర్ డిఫరెన్స్ ఎంత ఎక్కువ ఉంటే విండ్ ఫ్లో కూడా అంత ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. విండ్ చాలా ఫాస్ట్ గా వెళ్తుంటుంది. సో ఈ క్లౌడ్ ఏదైతే ఉంటుందో ఈ రెడీ టు రైన్ అన్నమాట. సో ఆల్మోస్ట్ సాచురేషన్ పాయింట్ లో ఉంటుంది, ఆల్మోస్ట్ వర్షపాతం ఇలా ఇలా నేను వర్షాన్ని వెదజల్లుతాననే టైంలో ఉంటుంది. అప్పుడు ఈ తాలూకా వామ్ ఎయిర్ ఏం చేస్తుంది, నువ్వు వర్షం పడకు అని చెప్పి పైకి నెట్టుతా ఉంటుంది దీన్ని. ఈ క్లౌడ్ ఏదైతే ఉంటుందో ఈ క్లౌడ్ ని పైకి నెట్టుతా ఉంటది. ఈ క్లౌడ్ ఏమవుతుంది, పైకి వెళ్ళడం అనేది జరుగుతుంది. క్లౌడ్ ఏమవుతుంది, పైకి వెళ్ళిపోతా ఉంటది. అండ్ ఈ వామ్ ఎయిర్ ఏం చేస్తుంది, ఇక్కడ ఉండేటటువంటి వాటర్ ఉంటుందా, ఈ వాటర్ అంతా ఎవాపరేట్ చేసుకుంటూ మోసుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు దిస్ పర్టికులర్ ఎవాపరేషన్ పైకి వెళ్ళి ఏమవుతుంది, కండెన్సేషన్ అవుతుంది. సో ఇలా ఉన్నటువంటి క్లౌడ్ ఏదైతే ఉంటుందో అది బిగ్గర్ అయిపోతుంది. కొత్త వాటర్ డ్రాప్లెట్స్ కూడా యాడ్ అవుతా ఉంటాయి కదా, బిగ్గర్ అయిపోతుంది విపరీతంగా. సో అది ఆల్రెడీ సాచురేషన్ పాయింట్ లో ఉంటుంది. వర్షం పడేటట్టు ఉంటే ఇది వర్షం పడనివ్వదాయే, ఏది కింద నుంచి వెళ్ళేటటువంటి వామ్ ఎయిర్. ఈ వామ్ ఎయిర్ కూడా ఎక్స్ట్రాగా ఏం చేస్తుంది, వాటర్ డ్రాప్లెట్స్ ఎక్స్ట్రా యాడ్ చేస్తుంది, కండెన్సేషన్ ఇంకా పెంచుతుంది. కండెన్సేషన్ అంటే ఏం చెప్తాం, గ్యాసియస్ నుంచి లిక్విడ్ కి మారడం, అంటే క్లౌడ్ అనేది బిగ్గర్ గా అవుతా ఉంటది. సో క్లౌడ్ ఎప్పుడైతే అమ్మో నేను ఈ బరువుని తట్టుకోలేను అనుకుంటుందో ఆ టైంలో క్లౌడ్ ఒక్కసారిగా వర్షపాతాన్ని వెదజల్లుతుంది. ఇన్ వెరీ షార్ట్ ఏరియా, వెరీ స్మాల్ ఏరియాలో ఈ వర్షపాతం సడన్ గా పడ్డాన్నే మనం ఏమంటాము, క్లౌడ్ బర్స్ట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో చూడండి, ఇక్కడ రాసింది చూడండి, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఇంకా డీటెయిల్ గా అర్థమైపోతుంది. క్లౌడ్ బర్స్ట్ హ్యాపెన్ వెన్ సాచురేటెడ్ క్లౌడ్స్. సాచురేటెడ్ క్లౌడ్స్ అంటే ఏంటి, సాచురేషన్ పాయింట్ కి రీచ్ అయినటువంటి క్లౌడ్స్. వర్షపాతం ఇలా వర్షపాతానికి ఇలా పడిపోతుంది. అంటే వర్షపాతం వెదజల్లడానికి దగ్గరగా ఉండేటటువంటి క్లౌడ్. దే ఆర్ అనేబుల్ టు ప్రొడ్యూస్ రెయిన్, దే ఆర్ సాచురేటెడ్, అయినా వాళ్ళకి రెయిన్ అనేది పడడం అనేది జరగదు. దే ఆర్ అనేబుల్ టు ప్రొడ్యూస్ రెయిన్, వర్షపాతం పడడం అనేది జరగదు. ఎందుకు, బికాస్ ఆఫ్ ద అప్వర్డ్ మూమెంట్ ఆఫ్ వెరీ వార్మ్ కరెంట్ ఆఫ్ ఎయిర్. ఎందుకంటే ఇప్పుడే చెప్పాం కదా, పైకి వెళ్ళేటటువంటి వార్మ్ కరెంట్ ఎయిర్ ఏదైతే ఉంటుందో దానివల్ల. అర్థమైందా, దానివల్ల. నెక్స్ట్ చూడండి, రెయిన్ డ్రాప్స్ ఇన్స్టెడ్ ఆఫ్ డ్రాపింగ్ డౌన్ ఆర్ క్యారీడ్ అప్వర్డ్స్ బై ద ఎయిర్ కరెంట్. సో ఈ రెయిన్ డ్రాప్స్ ఏవైతే ఉన్నాయో కండెన్స్ అయినటువంటి, ఇది పీక్ కదా, ఇక్కడ కండెన్స్ అయినటువంటి క్లౌడ్ ఉంటుందా, ఈ క్లౌడ్ రెయిన్ వాటర్ కింద పడకుండా ఏం జరుగుతుంది, ఈ మూమెంట్ వల్ల ఇంకా పైకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది, పైకి వెళ్ళడం అనేది జరుగుతుంది. న్యూ డ్రాప్స్ ఆర్ ఫార్మ్డ్ అండ్ ఎగ్జిస్టింగ్ రెయిన్ డ్రాప్స్ గెయిన్ ఇన్ సైజ్. సో ఈ వామ్ ఎయిర్ ఏం చేస్తుంది, వస్తూ ఎవాపరేటెడ్ మాయిశ్చర్ ఏదైతే ఉంటుందో మాయిశ్చర్ ను కూడా తీసుకొస్తుంది. దానివల్ల కండెన్సేషన్ ప్రాసెస్ ఇంకా ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. దిస్ క్లౌడ్ గెట్స్ బిగ్గర్, దిస్ క్లౌడ్ బిగ్గర్ అండ్ బిగ్గర్, చాలా పెద్దది అవ్వడం అనేది జరుగుతుంది. ఆఫ్టర్ ఏ పాయింట్, కొంత సమయం తర్వాత, రెయిన్ డ్రాప్స్ బికమ్ టూ హెవీ ఫర్ ద క్లౌడ్ టు హోల్డ్ ఆన్ టు. సో రెయిన్ డ్రాప్స్ అనేవి విపరీతం అయిపోతాయి, చాలా వెయిట్, చాలా బరువుతో కూడుకోవడం అనేది జరుగుతుంది ఆ క్లౌడ్, ఆ మేఘం. సో ఇంకా క్లౌడ్ భరించలేదు ఆ వెయిట్ ని. దెన్ దే డ్రాప్ డౌన్ టుగెదర్ ఇన్ ఏ క్విక్ ఫ్లాష్. ఒక్కసారిగా టక్కని ఆ తాలూకా ఇదేదైతే ఉంటుందో, ఆ వర్షపాతం ఏదైతే ఉంటుందో అది పడ్డం అనేది జరుగుతుంది. దాన్నే మనం క్లౌడ్ బర్స్ట్ అని చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా, మీకు డీటెయిల్డ్ గా అర్థమైందనే అనుకుంటున్నాను. నౌ లెట్ us look at the effects of cloud burst. క్లౌడ్ బర్స్ట్ యొక్క ఎఫెక్ట్ చూడండి. ఫ్లాష్ ఫ్లడ్స్ కారణం అవడం అనేది జరుగుతుంది. ఒక్కసారిగా వరదలు రావడానికి కారణం అవ్వడం అనేది జరుగుతుంది. ఒక్కసారిగా నదులు కానీ కొట్టుకుంటూ వచ్చేస్తాయి. వర్షం అనేది చాలా స్మాల్ ఏరియాలో విత్ ఇన్ వెరీ షార్ట్ టైం హెవీ రెయిన్ఫాల్ అనేది రావడం వల్ల, చాలా తక్కువ టైమే పడినప్పటికీ వర్షం, హెవీ రెయిన్ఫాల్ వల్ల సో వర్షం విపరీతంగా ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి, వరదలు అనేవి రావడం అనేది జరుగుతుంది.
అకంపెనింగ్ ఎఫెక్ట్ ఆఫ్ క్లౌడ్ బర్స్ట్ ఆన్ టెరైన్. చూడండి ఇంకేమవుతుందో, షీట్ ఫ్లడ్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది, దాంతోపాటు ల్యాండ్ స్లైడ్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది, అండ్ మడ్ ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో, మీకు మౌంటైనస్ ఏరియాస్ లో ఉండేటటువంటి మడ్స్, రాక్స్ ఇవన్నీ కొట్టుకుంటూ వచ్చేస్తాయి కదా, సో ఇలాంటి ఫ్లో అనేది రావడం అనేది జరుగుతుంది, ల్యాండ్ కేవింగ్ అనేది ఏర్పడుతుంది. ఇది ల్యాండ్ అనుకోండి, కింద ఉండేటటువంటి దీస్ ఇవేవైతే ఉంటాయో వాటర్ అనేది ఇలా ఫ్లో అవడం వల్ల ఈ కింద కేవ్స్ అనేవి ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది, అర్థమైన గుహలు అనేవి ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఫ్లాష్ ఫ్లడ్స్, హౌసెస్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ గెటింగ్ స్వెప్ట్ అవే. సో ఈవెన్ ఇల్లు పునాదులతో సహా కొట్టుకుపోవడం అనేది జరుగుతుంది అంత దారుణమైనటువంటి వర్షానికి. ఈవెన్ డెత్ కూడా కారణం అవడం అనేది జరుగుతుంది. సో దెర్ విల్ బి హ్యూజ్ లాస్ ఆఫ్ మెన్ అండ్ మెటీరియల్ బికాస్ ఆఫ్ దిస్ ఫ్లాష్ ఫ్లడ్స్, బికాస్ ఆఫ్ దిస్ క్లౌడ్ బర్స్ట్. బ్లాకింగ్ పాత్ ఆఫ్ రివర్స్ దట్ మే లీడ్ టు టెంపరరీ డ్యామేజ్. సో కొట్టుకొచ్చేటటువంటి ఈ బురద, మడ్ ఫ్లోస్, ఈ ల్యాండ్ స్లైడ్ వల్ల మనకేమవుతుంది, భూమి కూడా ఈ ద సర్ఫేస్ ఆఫ్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో అది కూడా కొట్టుకుంటూ రావడం అనేది జరుగుతుంది. దీనివల్ల కూడా రివర్స్ ఏవైతే ఉన్నాయో, రివర్స్ అడ్డుగా మడ్ ఏదైతే ఉంటుందో, ఆ బురద ఏదైతే ఉంటుందో అది ఆగిపోతుంది. సో టెంపరీగా ఒక డ్యామ్ లాగా ఏర్పడడం అనేది జరుగుతుంది. అండ్ ఒక రిజర్వాయర్ ఏదైతే ఉంటుందో, అంటే స్టోరేజ్ ఆఫ్ వాటర్, ఈ వాటర్ ఏదైతే ఉంటుందో అలా స్టోర్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ కన్సిక్వెంట్ కొలాప్స్. ఒకవేళ ఇది తట్టుకోలేక ఇది కొలాప్స్ అయింది అనుకోండి, మళ్ళీ ఫ్లాష్ ఫ్లడ్స్ ఏవైతే ఉన్నాయో దానికి దారి తీయడం అనేది జరుగుతుంది. రీసెంట్ గా మనం ఉత్తరాఖండ్ ఏదైతే ఉంటుందో, ఉత్తరాఖండ్ లో కూడా గ్లేషియల్ బర్స్ట్, ఉత్తరాఖండ్ లో ఫ్లడ్స్ వచ్చినాయి ఒక్కసారిగా, అది గ్లేషియల్ బర్స్టా, లేకపోతే ల్యాండ్ స్లైడా, లేకపోతే మన తాలూకా క్లౌడ్ బర్స్టా తెలియక మనం చాలా లేకపోతే అవలాంచియా నో అని తెలియక చాలా కన్ఫ్యూజ్ అవ్వడం అనేది జరిగింది. సో రీసెంట్ గా దట్ ఈస్ అన్ అవలాంచి అని తేల్చారు. ఇట్ ఈస్ నాట్ ఎ గ్లేషియల్ బర్స్ట్, ఒక గ్లేషియర్ అనేది బర్స్ట్ అవ్వలేదు, ఒక అవలాంచి అని తేలడం అనేది జరిగింది, రైట్. సో మీ క్లౌడ్ బర్స్ట్ గురించి డీటెయిల్డ్గా ఇన్ డీటెయిల్ అర్థమైందని అనుకుంటున్నాను. మీరు నేర్చుకోవడమే కాకుండా వేరే వాళ్ళకి కూడా మీరు చెప్పగలరని నేను అనుకుంటున్నాను, రైట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్ అండి. కంప్లీట్ హిందూ అనాలిసిస్ కావాలంటే యూ కెన్ జాయిన్ అవర్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కూడా తీసుకోవడానికి ప్రయత్నించండి. నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్ అండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, ఏవైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, అక్కడ రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ లవ్ సో ఫార్ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాము. బాయ్ అమ్మ.